ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని మనం చూసాం. ఇవాల్టి న్యూస్ పేపర్స్లోని కీలక అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. మనతో రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ నాయకురాలు జాయిన్ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే సైదా గారు జాయిన్ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్ స్వాగతం అండి. ముందుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు, రాజకీయ పరిణామాల గురించి చూసినట్లయితే థర్డ్ లిస్ట్కి సంబంధించి నేను ఈవినింగ్ చర్చ జరిగింది. థర్డ్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సడన్గా ఒక అడుగు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుంది. మొదటి రెండు లిస్టుల నేపథ్యంలో జరిగినటువంటి గందరగోళాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. శ్రీనివాసరావు గారు, థర్డ్ లిస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనే ఒక అంశం అయితే, ముఖ్యంగా అసంతృప్తుల బెడద రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. వరుసగా ఇన్ఛార్జీల మార్పు కానీ, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వీటన్నిటి వల్ల ఎలా మీరు సర్దుకోగలుగుతారు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ అసంతృప్తుల్ని? నందు గారు, మీకు సార్, ఇక్కడ మాకున్నటువంటి ఇంపాక్ట్ క్యాండిడేట్స్ కాదు, జగన్ ఫేస్, జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే మా ఇంపాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అభ్యర్థిగా పెడితే వాళ్ళనే మేమందరం కూడా ప్రచారం చేసుకుంటా గెలిపించుకొని ముందుకెళ్తాం. మాకు అభ్యర్థులతో పని లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు, 1,65,00,000 గృహాలు, సుమారు 12,50,00,000 మంది లబ్ధిదారులు, వీళ్ళందరికీ కూడా 4,20,000 కోట్ల బడ్జెట్. ప్రతి గడపకు కూడా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఈ పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా పంపిణీ చేయడం జరిగింది. అదే మా గెలుపు కారణం, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు, అదే మా ఇంపాక్ట్. అంటే అది సెకండ్ లిస్ట్ అయితే ఏమి, థర్డ్ లిస్ట్ అయితే ఏమి, ఫోర్త్ లిస్ట్ అయితే ఏమి, ఆ లిస్టుతో మాకు. శ్రీనివాసరావు గారు, అంటే మీరు చెప్పేది మాకు అభ్యర్థులు ఎవరు నించున్నా పర్వాలేదు, ఎవరిని పెట్టినా సరే మేము ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసే ఓటేస్తారు కాబట్టి ఎవరు అలిగినా, ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా, ఎవరి కోపం వచ్చినా మాకేం సంబంధం లేదు అని మీరు చెప్తున్నారా సింపుల్గా? సార్, సాధారణంగా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 3, 4, 5 ఆస్పిరెంట్స్ ఉంటారు, తప్పులేదు. ఆస్పిరెంట్స్లో పార్టీ ఒకళ్ళకే టికెట్ ఇవ్వగలుగుతుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? గ్రాఫ్ను బట్టి ఇవ్వగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నేటికి 2 సంవత్సరాలుగా మాతో దపదపాలుగా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి సంబంధించి పలు రివ్యూలు చేశారు. ఆ రివ్యూలు చేసే సమయంలో ప్రతి రివ్యూలో కూడా ఆయన ఒక మాట చెప్పారు: మీరు గడప గడపకి మన ప్రభుత్వం సక్రమంగా చేస్తే, మీ గ్రాఫ్ సక్రమంగా పెరిగితే, మీ గ్రాఫ్ బాగులేని వాళ్ళు గ్రాఫ్ పెంచుకోండి, గ్రాఫ్ కానీ బాగోలేకపోతే అది ఎవరైనా సరే నేను టికెట్ ఇవ్వను, టికెట్ ఇవ్వాలంటే గ్రాఫ్ పెంచుకోవాలి, అలా అయితే నేను ఇస్తాను. ఒకవేళ టికెట్ నేను ఇవ్వలేకపోతే అంతకన్నా గొప్పగా భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని గౌరవిస్తాను, జుట్టుంటూనే ముడి వేసుకోగలం, కాబట్టి మీలో ఎవరైనా సరే పని చేస్తేనే టికెట్ అని మాకు 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఈరోజు కొత్త ఏం కాదు. దీన్ని అనవసరంగా ఇప్పుడు మీరు హైప్ చేస్తున్నారే తప్ప కష్టపడేవాడికే టికెట్, గ్రాఫ్ ఉన్నవాడికే టికెట్. మీరు చెప్తున్న మాటల ప్రకారం సరే అనుకున్నా కానీ 50 నుంచి 60% పైగా అభ్యర్థుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది, అందుకే మార్చాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవాలా? ప్రజల్లో మీ పార్టీ అభ్యర్థులకు ఆదరణ తగ్గింది అనుకోవాలా? వీళ్ళందరికీ ఇప్పుడు మారుస్తున్న వాళ్ళందరికీ అంతేగా? సార్, సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక్క వ్యక్తి మా పార్టీలో అడుగేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో లక్షల కోట్ల అడుగులు పడ్డాయి. ఆ అడుగులు ప్రభంజనమే 2014లో 65 సీట్లు, 2019లో
151 ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి అవటం ఇది భారతదేశ చరిత్రలో పెద్ద మ్యాండేటరీ. ఇంత మ్యాండేట్తో గెలవటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇది అంతా ఎవరితో ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి గారి మొదటి అడుగుతో ప్రారంభమైంది. ఆ తర్వాతే కోటాను కోట్లు అడుగు పడ్డాయి. మేమెవరం సార్? మేమెవరమి? ఇప్పుడు నేను ఒక 23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేనెవరు? జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెడితే నేను లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెడితే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, పెడితే నేను ఎమ్మెల్యే, కానంత మాత్రం నేను ఎవరు? కాబట్టి ఇక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. ప్రజలు కూడా ఆరాధ్య దైవంలా మా బిడ్డ, మా తమ్ముడు, మా అన్న జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నప్పుడు అభ్యర్థిత్వానికి సంబంధమే ఉంది సార్. సరే, ఒక 4-5 ఆస్పిరెంట్స్ ఉంటారు, ఒకళ్ళకి టికెట్ వస్తుంది, మిగతా 3-4 రాదు. రానప్పుడు వాళ్ళు కష్టపడి పనిచేయాలి. అంతేగాని టికెట్ రాలేదని చెప్పి ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు అనుకోండి, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. లేదు, శ్రీనివాస్ దానికి మేమేం గారు, చేస్తాం? నా ఒక్క ప్రశ్న